నమస్తే, వెల్కమ్ టు H6. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు మనతో ఆలూరు నియోజకవర్గ టీడీపీ యువనేత బెంగళూరు కిషోర్ గారు మనతో ఉన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, అందరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేశన్న ఓ పోరు కెరటమితడు. నమస్తే కిషోర్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. కాదు సార్, ఈ బెంగళూరు కిషోర్ ముందు బెంగళూరు ఏంటి సార్ అసలు అది? సార్ యాక్చువల్గా నేను బెంగళూరులో ఎంఎన్సిలో వర్క్ చేసేవాడిని. సో బెంగళూరులో ఉంటాడు అనే విధంగా బెంగళూరు కిషోర్ అనే ఇది వచ్చింది సార్. ఎవరు పెట్టారు సార్ అది? అది ఎవరంటే మామూలు పబ్లిక్ ఏ కిషోర్ అంటే బెంగళూరు కిషోర్ అనేసి అలా నేమ్ అనేది వచ్చింది సార్. కాదు సార్, మీరు 26 ఇయర్స్ లో ఉన్నప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. అవును సార్. 2009 ఆన్వర్డ్స్ అప్పటికి జాబ్ ఉంది. అప్పటికే జాబ్ ఉంది. జాబ్ వచ్చేసింది అప్పటికి. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. అంతా వెల్ షెడ్యూల్డ్ ఫ్యామిలీ, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏం లేదు. కాదు సార్, మేము అంత బాగున్న లైఫ్ ని ఎందుకు ఎంచుకున్న రాజకీయాలు అంటే మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం ఏంటి? రాజకీయాల్లోకి రావాలి అని ప్రభావితం చేసిన అంశం ఏంటి? ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? సార్, రాజకీయాల్లోకి రావడానికి ప్రభావితం చేసిండే అంశం వచ్చేసి మాది వెనకబడిన ప్రాంతం. ఇదే ఊర్లో పుట్టాం, పెరిగాం. నీళ్ళ కోసము ఎంత దూరమో వెళ్ళి తీసుకొచ్చాం. నీళ్ళ కోసము బావుల్లో, చేదే బాయిల్లో నీళ్ళు. సారీ, ఎంత దూరం వెళ్ళేవాళ్ళు? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చాం నడుచుకుంటూ. సైకిల్లో బిందెలు వేసుకుని తీసుకొచ్చేవాళ్ళం. సో అలాంటి ప్రాంతంలో ఉన్నాం. ప్రతి ఒక్క నాయకుడిని చూసాం. మోర్ దాన్ దట్ మేము ఎడ్యుకేటర్ పరంగా 4 ఊర్లు తిరిగాము, నలుగురితో సమావేశమయ్యాము, నలుగురితో సంభాషణ చేశాం. కాబట్టి అన్ని ఊర్లు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందటం లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయింది సార్. ఆ క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయిన తర్వాత మనకి ప్రజలకు ఏదో చేయాలి అంటే రాజకీయంగా అయితేనే ప్రభుత్వాల తరపు నుంచి మనము శాశ్వత పరిష్కారాలు కనిపెట్టచ్చు, శాశ్వత పరిష్కారాలు చెయ్యొచ్చు అనే ఉద్దేశంతోనే పొలిటికల్ గా వచ్చాం. మీరు జయరాం గారికి ప్రధాన అనుచరుడిగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆయన ఏది చెప్తే ఆ మాటే మీకు శాశ్వతం, మీ మాట ఆయన ఎప్పుడు కాదనరు. అలాంటి వాళ్ళు ఎందుకు జయరాం గారి దగ్గర నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది? 2009 పిఆర్పి నుంచి మేము జయరాం గారితోనే ఉన్నాం సార్. జయరాం గారికి ప్రతి ఒక్క అంశం గాని, ఆలూరికి వస్తే ఆయన్ని పలకరించేవాళ్ళు లేరు. ఆ టైంలో కూడా నేనే దగ్గరుండి ఆయనకి మొత్తం కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకునే వాళ్ళం. అప్పట్లో మసాలా ఈరన్న గారు అనేసి మాజీ జెడ్పీటీసీ చైర్మన్, ఆయన దళిత నాయకులు, ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తారు. 3 times ఎమ్మెల్యేగా చూశారు. జయరాం గారిని మా ఇంటికి తీసుకొస్తే ఆయన అడ్డుపడ్డాడు. మీరు నన్ను కాదని మీరు ఎట్లా జయరాంని స్వాగతిస్తారు మన ఏరియాల్లోకి, మీరు పిలవకూడదు అనే ఉద్దేశంతో చెప్పారు. ఆయన అప్పుడు ప్రజారాజ్యం తరపున ఆలూరుకి ఇన్ఛార్జ్. అప్పుడు ఆయన్ని ఎక్స్ ఎమ్మెల్యేని కాదని కూడా మేము జయరాం గారికి దగ్గరుండి సభలు చేసాం, సన్మానాలు చేసాం, సత్కారాలు చేసాం. ఆయన ద్వారా మేము ప్రజాసేవకు కూడా ముందుండి చేసాం. బట్ ఆయన మనల్ని ఒబే చేయలేదు అధికారం వచ్చిన తర్వాత. కాబట్టి మేము ఇంకా మన మాట వినే స్థితిలో లేరు. ఎందుకంటే ఓవర్ నైట్ టాప్ వివిఐపి అయిపోయారు కాబట్టి మన మాట వినలేదు. అందుకని మాకు సర్పంచ్ టికెట్ లో 2013లో కూడా మాకు టికెట్ ఇస్తామన్నాడు సార్. 2013లో మా అమ్మగారికి సర్పంచ్ టికెట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అయినా కూడా మళ్ళా అన్న కోసమే కష్టపడాలని 2019 ఎన్నికల్లో కూడా పిచ్చిగా కష్టపడ్డాం. 2014లో కూడా కష్టపడ్డాం. ఇంకా తీరా 2019 ఎలక్షన్ల తర్వాత కంటిన్యూషన్. సాటర్డే సండే వచ్చి నేను పాలిటిక్స్ చేసేవాడిని. మండే టు ఫ్రైడే వచ్చేసి ప్రొఫెషనల్ జాబ్ చేసేవాడిని. మరి అక్కడ ఫ్యామిలీ కూడా తీసుకొచ్చేసేవాళ్ళ? లేదు, సాటర్డే సండే నేను షటిల్ అయ్యేవాడిని. బెంగళూరు టు ఆలూరు షటిల్ అవుతా ఉండేవాడిని. మీ వల్ల ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడేది?
అంటే మామూలుగా పర్సనల్ మనం పబ్లిక్ లైఫ్ కావాలి అనుకున్నాం కాబట్టి పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సిందే సార్. సో అలా చేసి కూడా జయరామన్న గారికి చాలా విధేయులుగా పార్టీకి ఒక అట్టడుగు కార్యకర్తగా అనునిత్యం ప్రజల్లో ఉండే ఒక వ్యక్తిగా చేశాము. బట్ ఆయన మాకు గుర్తించలేదు, అప్పుడు గుర్తించలేదు, దాని తర్వాత కూడా టికెట్ ఇస్తాను అని ఇవ్వలేదు. ఇంకా ప్రతిసారి ఈయన్ని అడుక్కోవడం దేనికి? ఖర్చు పెట్టేది నేను, కష్టపడేది నేను, ప్రజల్లో తిరిగేది నేను. ఈయన నన్ను ఇవ్వడు అంటే నాకు ప్రజల్లో లేదనుకున్నాడు కదా, ఏమైతే అవుతుంది. ఇప్పుడు ఆయన ఇచ్చినా నేను పోటీ చేయాల్సిందే, ఆయన ఇవ్వకపోయినా కూడా నేను పోటీ చేస్తాను. లాభమో నష్టమో ప్రజలకి సేవ చేయాలనుకున్నాం, దైవ సంకల్పంతో ముందుకెళ్ళాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు మాకు ఓటేశారు. ఆ వాళ్ళకి కృతజ్ఞతుడై ఉండి మేము ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేని సమయంలో కూడా వాళ్ళకి ఇచ్చిండే మాటకి, ప్రజలకి ఇచ్చిండే మాటకి మేము పనిచేస్తూనే ముందెళ్తున్నాం. సార్ ఒక్క విషయం సార్, మీరు జయరామ్ గారు మీ ఊరికి వచ్చినప్పుడు, ఆలూరుకి వచ్చినప్పుడు పలకరించే వాళ్ళు కూడా లేరన్నప్పుడు అసలు ఆయనలో ఏ అంశం నచ్చింది మీకు? ఎందుకు ఒక ఎక్స్ఎమ్మెల్యేని కాదని చెప్పి మీరు అటువైపు వెళ్ళాల్సిన, అటువైపు ఎందుకు వెళ్ళారు మీరు? అసలు జయరామ్ లో మీరు ఏం చూసారు అప్పుడు? సార్ ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ఓకే, చెయ్యాలి అనే తపన ఉంది. అప్పట్లో ఆయనకి 2009 లో అరౌండ్ 40-42 ఇయర్స్ ఉంటాడు. యువకుడు, బాగా చేయొచ్చు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడు, ప్రజారాజ్యం తరపు నుంచి వచ్చాడు. మాలాంటి యువకులను కూడా చేరదీస్తాడు, మాకు కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుంది, ఆయన్ని నమ్మితే బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెనకాల మేము నడిచాం. మీకు 2019లో టికెట్ ఇవ్వలేదు గనక, సర్పంచ్ టికెట్ ఇవ్వలేదు గనక బయటకు వచ్చేసారు. అవును. ఒకవేళ ఇచ్చుంటే అక్కడే ఉండేవాడిని. ఈ రోజు ఆయన ఆ రోజు మమ్మల్ని అవమానపరచకుండా, లేలే తమ్ముడు నీకు అని చెప్పేసి ఉండింటే, ఆ అన్నగారు నాకు సర్పంచ్ ఇచ్చుంటే ఈ రోజు సింగిల్ సైడ్ ప్రజాసేవ కార్యక్రమాలు గాని, ప్రజల్లో మా ఒక పనితనం గాని అంత ప్లస్ అయింది ఆయనకి. ఈ రోజు ఆయనకి టికెటే లేదంటున్నారు, సిట్టింగ్ కే ఇవ్వలేదు అంటే క్యాడర్ అంతా లూజ్ చేసుకున్నట్టే కదా సార్. మనకు అంటే మీరు వెళ్ళిపోవడం కూడా వైసీపీ పార్టీకి, జయరామ్ గారికి మైనసే అంటారా? అది ఎందుకు అంటే సిట్టింగ్ మినిస్టర్ అయి ఉండి నేను బయట వచ్చి అపోజిషన్ పార్టీలో చేరి అపోజిషన్ తరపు నుంచి పోటీ చేసి నేను గెలిచానంటే అది అల్టిమేట్ మైనసే సార్. రండి సార్, తీసుకోండి, లంచ్ తీసుకోండి, యా అల్టిమేట్ మైనసే కదా సార్. ఎందుకంటే ఇక్కడ అధికారం శాశ్వతం కాదు, ఆదరణ శాశ్వతం. ఆ ఆదరణ ఇచ్చేది ప్రజలు, అది మనం లూజ్ చేసుకోకుండా, దాన్ని కోల్పోకోకుండా కంటిన్యూ చేసుకోవాలి సార్. నాకు తెలిసిండేది ఇప్పటి వరకు జరిగిండే ఈ రాజకీయ చతురంగంలో, ఈ రాజకీయ ఫార్ములలో అధికారం శాశ్వతం కాదు, ప్రజల మన్ననలు శాశ్వతం. 2009 నుంచి ఆయనతో ఉన్న మీరు 2019 అంటే మినిమం 10 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు. వీక్లీ వచ్చి వారంలో 2 రోజులన్నా ఇక్కడ ఉండేవాళ్ళు, ప్రతి అంశంలో ప్రతి విషయంలో పాల్గొనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు అడిగింది ఒక సర్పంచ్, అది కూడా మీకు కాదు, మీ అక్కగారికి. ఎందుకు ఇవ్వలేదంటారు? అంటే మీరు ఏమన్నా తప్పు చేశారా, అక్కడ ఏమన్నా మోసం చేశారా ఆయన ఏమన్నా? సార్ ఆయన వెనకాల నేను 2009 నుంచి 2020 వరకు ఉన్నాం. 20 ఫిబ్రవరి మార్చ్ ఆ ఏరియా వరకు ఉన్నాం. సిట్టింగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షంలో చేరేటువంటి రాజకీయ నేపథ్యం మనం చూస్తున్నాం. అయినా నేను అధికార పక్షంలో ఉండి నన్ను చేరదీయలేదు అనే ఒక మనస్తాపం చెంది నేను బయట వచ్చాను సార్. నేను అడిగిండేది పెద్ద పోస్ట్ అడగల. ఆ రోజు నుంచి ఒక కార్యకర్తగా కట్టుబడి ఉన్నాను, కష్టపడ్డాను, ఖర్చు పెట్టాను. నన్ను గమనించండి, నన్ను గుర్తించండి. నేను అడిగిండేది ఒక పదవి. నా యునానిమస్ కూడా అడగల, సీట్ ఇవ్వండి అని అడిగా. గతంలో కూడా నాకు ఇస్తారు అని చెప్పారు, ఇవ్వలేదు అనేది కూడా చెప్పిన. నేను ప్రతిసారి నీకు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నేను జయరామన్న జెండా పట్టుకొని, జగనన్న జెండా పట్టుకొని ఊరంతా తిరిగిన తర్వాత ఈ పిల్లోడు కష్టపడతారు కానీ సీట్ తెచ్చుకునే కెపాసిటీ లేదని ప్రజలు నన్ను ఒక యూస్లెస్ ఫెలోగా చూడకూడదు కదా సార్. ఇంత పని కాదు, చేత కాదు అనే విధంగా చూడకూడదు కదా. కాబట్టి నేను కష్టపడ్డాను, నాకు ప్రజలు నమ్మకం ఉంది అనుకున్నాను, నేను పోటీ. అంటే ఎందుకు ఇవ్వలేదంటారు? ఎందుకు ఇవ్వలేదంటే మేబీ ఎడ్యుకేటెడ్ ఆ పిల్లోడు, బెంగళూరు కిషోర్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్ ఫ్రమ్ NIT వరంగల్, హైలీ స్కిల్డ్ పర్సన్, వర్కింగ్ విత్ MNC, బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా తనదైన వినూత్న రీతిలో
పార్టిసిపేట్ చేస్తాడు, పబ్లిక్ లోకి దూసుకెళ్తాడు, మనకేమైనా ముందుకేమైనా సమస్య వస్తుందేమో అనే విధంగా చేసుకుంటాడు. ఇంకొక ఆయన ప్రజెంట్ జెడ్పీటీసీ ఒక ఆయన ఉన్నాడు, ఏరూరు శేఖర్ అనేసి. ఆయన వచ్చేసి అంటే ఇలాంటివన్నా కూడా ఎవరికైనా సీట్లు రాకోకుండా చేయకోకుండా ఇలాంటివి ఆయన మాట జయరాం తీసేయడు. అలాంటి వాళ్ళ మాట విన్నందుకే ఈరోజు మినిస్టర్ గారికి ఈ పరిస్థితి వచ్చింది. జెడ్పీటీసీ ఆలూరు జెడ్పీటీసీ ఏరూరు శేఖర్ అనేసి ఉన్నాడు. అట్లాంటి వల్ల ఆయన చుట్టూ చాలా మంది భజన ప్రియులు ఉన్నారు. వాళ్ళకి పబ్లిక్లకి దూరంగా ఉంటారు, పార్టీలకు దగ్గరగా ఉంటారు. పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కాదు, వేరే పార్టీలకు దగ్గరగా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు అయినందుకే ఈ రోజుకి ఆయనకి ఈ దుస్థితి వచ్చింది. మనం కల్లారా చూస్తా ఉన్నాం. కాదు సార్, ఇప్పుడు మీరు పార్టీ నుంచి దూరం అయిపోతున్నారు, అయిపోయాం 2020లో. అప్పుడు జయరాం గారు అంటే వద్దన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్న నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఎవ్వరు ఎందుకు ఏమిటి అని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? సార్ నేను కర్నూలు ఎందుకంటే ఇంత పని చేశారు కదా మీరు, జయరాం గారికి కూడా ఎవరు చెప్పలేదా? ఇప్పుడు అప్పట్లో బివై రామయ్య గారు ప్రెసిడెంట్, నేను పక్కన 4 తాలూకాలకు కూడా పనిచేశాను. వినూత్న శైలిలో నా వర్కింగ్ స్టైల్ కూడా నేను చూపించాను. ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లోనికి ఇవ్వనా అనేసి కూడా చెప్పారు, కానీ ఇవ్వలేదు వాళ్ళు. పక్కన కర్నూలు ప్రెసిడెంట్ అయినటువంటి బివై రామయ్య గారికి ఫోన్ చేసి ఇలా ఉంది నా పరిస్థితి అంటే, మామూలు ఎమ్మెల్యే అయితే నేను చెప్పేవాన్నయ్యా, ఆయన ఇప్పుడు మినిస్టర్ కదా, మన మాట వినడం. మినిస్టర్కి ఎవరు చెప్పలేరు కదా సార్. ఇప్పుడు మినిస్టర్, ఇప్పుడు ఆయన మమ్మల్ని గెలవక ముందు మా తమ్ముడు మా అన్న అని చెప్పుకున్నాడు. మినిస్టర్ అయిన తర్వాత వీడెవడు అన్నాడు. జయరాం గారిలో పదవి రాకముందు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, పదవి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది? ఎందుకంటే మీరు దగ్గర నుండి చూసిన ఆయన రెండింటినీ చూశారు. వాటిలో ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా వచ్చిందా? అవును సార్. సార్ మీరు అడిగిండేది ఆయనకు అధికారం వచ్చిన తర్వాత మార్పు వచ్చిందా అని. ఆయనకి 2009లో 2014 ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 టర్ములు మీరు కంపేర్ చేసుకుంటే 2009లో ఎవరున్నారు ఆయన వెనకాల, 2014లో ఆయన వెనకాల ఎవరున్నారు, 2019లో ఆయన వెనకాల ఎవరున్నారు, 2024కి ఇప్పుడు ఆయన వెనకాల ఎవరున్నారు. ఒక్కసారి మీరు ఆ వెనకాల ఉండే ఫోటోగ్రాఫ్స్ గానీ ఆయన అనుచరులు గానీ కనుక్కుంటే, ఆయనకి అధికారం వచ్చిన తర్వాత మార్పు వచ్చింది అనడం వలనే ఈ రోజు ఆయన పక్కన ఎవరు లేరు. సిట్టింగ్ మినిస్టర్ కి సీట్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరని అడిగిండేది ఎవరు లేదు. ఒక్కరైనా, ఒక సర్పంచ్ అయినా, ఒక వార్డు మెంబర్ అయినా కూడా రాజీనామా చేశారా? అది ఆయన అనుచరగణం, ఇప్పుడు ఉండే అనుచరగణం. కష్టపడ్డైన వాడిని, ఖర్చు పెట్టిన వాడిని, ఆయన కోసం, పార్టీ కోసం రక్తాన్ని చెమటగా రూపొందించి కసిగా పనిచేసిన వాళ్ళందరినీ దూరం పెట్టి ఆయన ఇష్టపడిన వాళ్ళని ఈ రోజు పక్కన పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆయనకి మీరు కూడా ఉన్నారు కదా. ఆయన ఇష్టపడ్డారంటే గతంలో అధికారం రాకముందు పని చేయించుకున్నట్టు కాదు. ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఆయన అనుచర వర్గము, మెయిన్ అనుచర వర్గాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి ఎవరో వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ రోజు పక్కన పెట్టుకొని వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఎంతమంది సర్పంచులుగా లాస్ అయ్యారు సార్? ఎంతమంది సర్పంచులుగా లాస్ అయ్యారు? చాలా మంది లాస్ అయ్యారు. అందులో ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కనే ఒక గ్రామం ఉంటుంది, అరికేరి అనేసి, అరికేరి వీరేష్ అనేసి. ఆయన జయరాం అన్న గారు ఎక్కడన్నా ఉండే పార్టీ కార్యక్రమాలంటే చిన్న ఈరన్న అనేసి ఇప్పుడు వైస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన, వీళ్ళందరూ కూడా జయరాం అన్న ఆడన్నా ఉండి వచ్చి ప్రోగ్రాంలు చేసేవాళ్ళు, పార్టీ ప్రోగ్రామ్. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను బెంగళూరు నుంచి వచ్చి కూడా చేసేవాడిని. ఈ రోజు అలాంటి వీరేష్ సర్పంచ్గా చేసి ఓడిపోయాడు. ఎందుకంటే ఒకే టికెట్ ని మీరు తీసుకోండి, మీరు ఎవరు గెలిచి వస్తే వాళ్ళు నేను పూలదండ వేస్తానంటే, ఎవరికి గెలిచి వస్తే వాళ్ళకి పూలదండ వేస్తానంటే నీ వెనకాల ఎందుకు తిరుగుతారు? తిరగరు కదా. వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు, నువ్వు రాజకీయంగా ఎదిగితే వాళ్ళు ఎదిగినట్టే అనే ఒక్క దీంతో మనం పని చేస్తుంటారు. సో అక్కడే జయరాం అన్న బాగా లూజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది సార్. జయరాం గారు అధికారంలో ఉన్నప్పుడు 1 సంవత్సరం ఉన్నా మీరు ఉన్నారు అక్కడ, ఆయనతో పాటు ఉన్నారు. 2019 నుంచి 2020 వరకు ఉన్నారు కదా. ఉన్నప్పుడు అన్న మన నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వీటి గురించి ఏం చేద్దాం అని మీరు ఏనాడన్నా చెప్పారా? మీరు 1 సంవత్సరం ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారం కూడా మీ బాధ్యతే. ఎందుకంటే మిమ్మల్ని చూసి కూడా ఓట్లేశారు కదా. అవును. మరి అప్పుడు మీరేం చెప్పలేదు అక్కడ? సార్ మేము అదే చెప్తున్నాం చూడు, జయరాం అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళం. దాని తర్వాత మెనీ మెంబర్స్ వచ్చారు, ఏ సమస్య అయినా పోతే ఆయనతో మాట్లాడిపో, ఈయనతో మాట్లాడిపో అని చెప్పేవాళ్ళు. నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది.
కాబట్టి మాకు అవకాశం రాలా, చెప్పినా స్పందించే టైం లేకపోయింది ఆయనకి. ఇప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసారు? ఆయన తెచ్చుకున్నాడు వేరే వాళ్ళని. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కాకోకుండా ఓకే ఈడు బాగున్నాడా, ఓకే వీడికి క్యాలిబర్ ఉంది, చేసుకో అని ఆయన ఇష్టపడి పెట్టుకునే క్యాడర్. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిండే క్యాడరు, కానీ ఆయన కోసం కష్టపడిండే క్యాడర్ ఎవరు పక్కన లేరు. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? శూన్యం. ఎందుకిషోర్ గారు జగనన్న అన్ని పథకాలు ఇచ్చేశారు. 2019 నుంచి ఈ రోజు వరకు 124 సార్లు బటన్ నొక్కారు. అవును సార్. ఆయన అన్ని పథకాలు ఇచ్చేశారు. సంవత్సరానికి 2 లక్షలు పైగా ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. అభివృద్ధి బానే ఉంది కదా సార్? మీరు చెప్పేది 100% కరెక్టే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలను అందించడంలో నంబర్ 1. కానీ అభివృద్ధి అంటే మనకుండే కష్టాలు తీరాలి సార్. మా ఊర్లో నీటి సమస్య ఉంది. ఇది మా నియోజకవర్గంలో మాసునూరు అనే ఒక ప్రాంతము. అక్కడ నీళ్లు లేవు. అభివృద్ధి అంటే నీళ్ళు రావాలి కదా సార్. అమ్మఒడి తీసుకుంటే నీళ్ళు రావు కదా మన ఇంటికి. మరి దీనికట్ట అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య కదా? అవును సార్, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. అంటే ఓట్లేసి గెలిపించింది దానికి మన సమస్యలు తీరుస్తారనే కదా. ఇప్పుడు మినిస్టర్ గారు అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత మన ప్రాంతానికి మంచి రోజులు వస్తాయని ఆశ ఉంటుంది కదా. మినిస్టర్ వచ్చినా కూడా జరగదు అనే పని అయితే ఎవరు ఓటేయరు కదా. చూడండి మా నియోజకవర్గంలో సమస్యలు, నీటి సమస్య, హాస్పిటల్ సమస్య, దాని తర్వాత ఉపాధి కూలీలకు ఉపాధి పని చేసినా కూడా డబ్బులు రావడంలా. డిగ్రీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు దాన్ని పనికి పోతా ఉన్నారు సార్. మరి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది సార్? మా ప్రాంతంలో 90% మంది రైతాంగం పైన, రైతు పైన, వ్యవసాయం పైన, వ్యవసాయ కూలీల పైన ఆధారపడిన వాళ్ళే. నీటి సమస్య ఉంది ఇక్కడ. నీళ్లు అవలా, నగరుడోన్ రిజర్వాయర్ కాల, వేదవతి కాల. శంకుస్థాపన చేస్తే ప్రాజెక్టు నుంచి నీళ్లు రావు సార్. ప్రాజెక్ట్ కడితేనే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వచ్చి. ఇలాంటి దయనీయ దుస్థితిలో ఉంది. పండించింటే పంట గిట్టుబాటు ధరలా. ఇది చూడండి, ఉల్లి రైతు తన పండించిండే పంటకి గిట్టుబాటు ధర లేదనేసి మార్కెట్ యార్డ్లోనే తగలబెట్టేస్తాడు. అంటే ఎందుకు తగలబెట్టుకున్నా సార్? గిట్టుబాటు ధర లేదనేసి. మరి అప్పుడు జయరాం గారు ఎలా రెక్ట్ అయ్యారు సార్? నో రియాక్షన్. అసలు దానిపై స్పందించాలా ఏమి? అసలు సైట్కి వెళ్ళి మాట్లాడడం కానీ, ఏదన్నా అవగాహన కలిగించడం కానీ, దానిపైన యాక్షన్ ఆఫ్ ప్లాన్ కానీ, నథింగ్, ఏమీ లేదు. అలా ఉంది పరిస్థితి. నేను ఇప్పుడు నా నియోజకవర్గం కాబట్టి, నాకు ప్రజల పట్ల సేవాభావం ఉంది కాబట్టి, నా ప్రజలు కష్టపడుతున్నారనే భావంతో నేను అన్ని కూడా తీసి పెట్టుకున్నా. రేపొద్దున మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత మా లోకేష్ అన్న గారితో మాట్లాడి, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో ప్రస్తుతం ఇన్ఛార్జ్ సార్, మీరు ఇప్పుడు మా చంద్రబాబు, మా లోకేష్ గారు అంటున్నారు. మరి 2019, 2020 వరకు మీరు వైసీపీలోనే ఉన్నారు. వీళ్ళతో మీరు గొడవ ఉంటారు కదా అప్పట్లో. ఎందుకంటే డి అంటారు. అక్కడ రాయలసీమ రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే డి. అవును సార్. మరి అప్పుడు మిమ్మల్ని వెంటనే జాయిన్ చేసుకున్నారు మిమ్మల్ని ఇక్కడ? అవును సార్. ఎందుకంటే నన్ను ఎందుకు జాయిన్ చేసుకున్నారంటే, నాకు ప్రజల్లో వర్తుంది సార్. ప్రజలు నన్ను అభిమానిస్తారు. ప్రజల్లోనే ఉంటాను నేను. మరి ఆ ప్రజలు ఇప్పుడు నీళ్లు లేవు, గిట్టుబాటు ధర లేవు అన్నారు. మిమ్మల్ని వచ్చి ప్రశ్నించారా? అడిగారు. మీరేం చెప్పారు? మేము చెప్తున్నాం, ఈ రోజు మా ప్రభుత్వం లేదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ మీరు చెప్పేపించిందే కదా, మీ ప్రభుత్వమే కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవును సార్. ఇప్పుడు మనకు ఓటు ఇచ్చాము, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తుందని ఆశతో చేస్తాం. మనల్ని అన్యాయం చేస్తారని ఎవరు చేయరు కదా సార్. అవును, అన్యాయం చేస్తారనేసి ఆడ గుంతుంది, ఆడ ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆడ పంచర్ అవుతుందంటే మన బండి పోతుందా? తెలియకపోయి ఉంటాం. ఆ రోజు జగనన్న ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఇదైతేనేమి, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 60 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినా ఫినిష్ చేస్తాడు. మా నియోజకవర్గంలో నగరడోన్ రిజర్వాయర్ ఫినిష్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మేము చేసాం. కానీ గెలిచిన తర్వాత మమ్మల్ని లోకల్ లీడరే, లోకల్ నాయకుడే మమ్మల్ని పక్కన పెడతాడనేసి నేనేం కలగనలేదు కదా సార్. కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ జెండా మోసుకొని తిరిగాం.
పార్టీ కోసం ఖర్చు పెట్టినాం, మమ్మల్ని దూరం పెడతారని ఎవరు అనుకోరు. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? చాలా పెట్టాను సార్, చాలా పెట్టాను, మీరే ఊహించుకోండి. ఎంత పోయి ఉంటాయి? పోయినాయి సార్, బాగానే పోయినాయి. మొత్తం జయరాం గారికే పెట్టారు, పేరంతా జయరాం గారికి అప్పట్లో. అంతే కదా, మీకంటూ పేరు రాలా. నా పేరంటే ఎవరికి పంపించినారు అంటే జయరామన్న పంపించినాడు. ఆయన పేరే వాడేవాళ్ళు మీరు. జయరామన్న ఆధ్వర్యంలో, జయరామన్న ఆదేశాల మేరకు. సార్ ఇందాక మాట్లాడుతూ మా లోకేష్ గారు, మా చంద్రబాబు గారు మంచి అన్నారు, మంచి చేస్తారు, మేము మా ఆలూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం అన్నారు. మరి అంత ముందలా కనపడని మంచి చంద్రబాబు గారు, లోకేష్ గారిలో ఈ తర్వాత ఎందుకు కనపడింది సార్? ఎందుకు అంటే నేను లోకేష్ సార్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలాసార్లు వెళ్ళి కలిశాను. నేను వెళ్ళినప్పుడంతా కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల, ఈ నియోజకవర్గంలో ఎటువంటి ప్రాంతంలో 6 మండలాల్లో ఏ సమస్యలు ఉన్నాయి అని వాళ్ళ దగ్గర వెళ్ళి క్షుణ్ణంగా మాట్లాడేటప్పుడు వాళ్ళకి అవేర్నెస్ ఉంది. కలిశారు చంద్రబాబు గారిని? చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు కలిశాను, లోకేష్ సార్ గారు కూడా చాలా కలిశాను. ఉన్న సమస్యలు తీసుకెళ్లి చెప్పారు. ఎస్ మా సార్ గారు, మా లోకేష్ అన్న మాకు చెప్పిండేది ఏమంటే 25 సంవత్సరాల తర్వాత అయినా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తే ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య త్రాగునీరు. త్రాగునీరుకి గ్రిడ్ వాటర్ సోర్స్ తరపున ఇంటింటికి కుళాయి వచ్చేటట్టు చేస్తామని మాకు లోకేష్ అన్న హామీ ఇచ్చారు. ఇంటింటికి కుళాయి లేదు, ఇక్కడ కుళాయి లేదు. అసలు వాటర్ ఇష్యూ అనేది చాలా ఉందన్నట్టు ఇటు. ఇదంతా కూడా అన్అర్బనైజేషన్ ప్లానింగ్ వల్ల జరిగినటువంటి గ్రామాలు సార్ ఇవి. మరి ఇప్పుడు మీకు వాటర్ సప్లై ఎలా? తాగునీరు మాకు త్రాగునీరు వస్తుంది. త్రాగునీరు అనేది ద డ్యూరేషన్ ఆఫ్ 1 day to another 10 days 15 days, ఈ డ్యూరేషన్ ఎక్కువ ఉంది అన్నట్టు. అంటే మనకు జనాభాకి సరిపడంత త్రాగునీరు సౌకర్యం లేదు ఇక్కడ. ఏ గ్రామంలో కూడా తాగునీరు సమృద్ధిగా అనేది లేదు. మాకు బాపురం నుంచి ఇక్కడి వరకు వాటర్ లైన్ రావాలి. ఇక్కడ జనాభా సంఖ్య పెరిగిపోయింది, వాటర్ ఫెసిలిటీ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మా ఆలూరు నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేక ఉంది. లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్స్ మేము వచ్చేసి ఆలూరు, ఆదోనికి, గుంటకల్కి, బళ్ళారికి, కర్నూలుకి, ఈ 4టికి మధ్యలో ఉన్న మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఎందుకంటే వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, జనరేషన్స్ బయట నుంచి వచ్చిండే ఉద్యోగస్తులు కానీ స్థిరపడడానికి వెనకం చేస్తా ఉన్నారు. మీరు ఇందాక జయరాం గారు మంచి చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, పార్టీని పట్టించుకోలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పి బయటకు వచ్చేసి చెప్పడం జరిగింది. తర్వాత సర్పంచ్ గా పోటీ చేశారు, గెలిచారు. మీరు చేసిన మంచి ఏంటి సర్పంచ్ గా? అంటే మీరు తెలిసి కూడా డబ్బులు పోతాయి, సరే ఓడిపోయినా డబ్బులు పోతాయి, గెలిచినా డబ్బులు పోవడం, ఎందుకంటే నిధులు రావు, మనకు సపోర్ట్ ఉండదు. ఏ నమ్మకంతో మరి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి మీరు చేసిన మంచి ఏంటి ఇక్కడ? సార్ మేము జయరామన్నకి ఓట్లు అడిగేటప్పుడు పోయినప్పుడు కూడా ప్రజా సమస్యల పట్లే, అన్నా మన ఏరియా కాలువలు లేవు, కుళాయిలు లేవు, జయరామన్న వస్తే ఏ ఇస్తాడు, జయరామన్న చేయకపోయినా మేము దగ్గరుండి చేస్తాము అని వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చి భరోసా ఇచ్చి ఓటే ఇచ్చాం 2019 ఎలక్షన్ లో. అప్పుడు జయరామన్న పక్కన 1 year ఉన్నా కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు, ఎటువంటి ఇదైతే తీరలా, ఎటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ లా. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా డైవర్ట్ అయిపోయింది. ఆయన ఏమో ప్రజాభివృద్ధి అనుకున్నాం, కానీ ఆయన ప్రజా అభివృద్ధిని విమర్శించాడు, వదిలేశాడు. కాబట్టి మేము సర్పంచ్ టికెట్ అడిగేటప్పుడు కూడా, అన్నా నీకు ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చినాం మేము ప్రజలకి, నాకు సీట్ అన్నా నేను వాళ్ళకి చేసి చూపిస్తాను, నీకే మళ్ళా ఓట్లు అయిపిస్తానంటే చేసిన వాళ్ళ నువ్వు ఎంపీపీ తీసుకోను. ఎంపీపీ అయితే లేదన్నా, నేను గ్రామానికి చెప్పాను, నేను ఇక్కడే చేస్తానన్నా. ఇంక ఇవ్వకపోయేసరికి ఇంక ప్రతిసారి ఆయన నేను అడుక్కునేదని మేము ప్రజల్లోకి వచ్చాము, ప్రజలకి కట్టుబడి చెప్పాము ఓటేయండి అని. వాళ్ళు ఓటేసి గెలిపించారు. ఈ రోజు వాళ్ళకి కాలువలు గాని, నీటి వసతి గాని, కరెంట్ ఫెసిలిటీ గాని, లైట్ ఫెసిలిటీ గాని, ఒక్క ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాం, స్పందిస్తున్నాం. గతంలో నీళ్ళు ఎప్పుడు వస్తాయని లైన్ వాళ్ళందరూ కాసుకునే వాళ్ళు. మేము వచ్చిన తర్వాత లైన్ కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి
3 hours బిఫోర్, ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి వాయిస్ మెసేజ్ పెడతారు. ఈ రోజు సాయంకాలము చెక్ పోస్ట్ ఏరియాలో నీళ్లు వస్తాయి, ఈ రోజు సాయంకాలం చెక్ పోస్ట్ ఏరియాలో 6 గంటలకు నీళ్లు వస్తాయని వాయిస్ మెసేజ్ పెట్టుకున్నప్పుడు ఆ గ్రూప్ లో లొకాలిటీలో ఉన్నటువంటి ఇండ్లు వాళ్ళందరి నంబర్లు ఉన్నాం, వాళ్ళు వాయిస్ వినేసి వాళ్ళు ప్రిపేర్ గా ఉంటారు. లేకపోతే అరగాలం కష్టపడి పొలం పనులకు పోయిన వాళ్ళు, ఉద్యోగాలకి పోయిన వాళ్ళు, దాని తర్వాత వ్యాపారాలకు పోయిన వాళ్ళు టైం కాని టైంలో నీళ్ళు వదిలితే నీళ్ళు వచ్చేవి కానీ వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు. సో అలా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం, దాన్ని కంటిన్యూగా ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? సార్ దట్ ఈస్ వాట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను టాప్ ఎంఎన్సీలో ఆర్గనైజేషన్ చార్ట్ లో సెకండ్ లెవెల్లో ఉండే వ్యక్తిని అన్నప్పుడు నా ఐక్యూ పవర్ గానీ, నా విజన్ గానీ, నా టాక్టివ్నెస్ గానీ, నా ఒక నేను పని చేసే విధానం గానీ, పని చేసే తత్వం గానీ డిఫరెంట్ గా ఉంటాయి సార్. సూపర్. గతంలో లేని వాళ్ళకి రాని ఐడియా నాకు వచ్చిందంటే దట్స్ వాట్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎంత డెవలప్ ఏరియాలో కూడా లేని ఆలోచనలు ఇక్కడ మీరు తెచ్చారు. దట్స్ వాట్ ఎంటెక్ క్వాలిఫికేషన్, ఎంఎన్సి వర్కింగ్ కల్చర్ అనేది మనము చూపించగలుగుతాం సార్. ఊరికే పోయి సకా ఓట్లేయండి, అన్నా ఓట్లేయంటే కాదు సార్. వాళ్ళ సమస్యల్ని స్పందించే విధానం మాకు ఉంది కాబట్టి మమ్మల్ని గుర్తించారు, మేము ఈ రోజు కూడా చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా ఇప్పుడు మీ గ్రామంలో ఏ సమస్యలు అనేది లేదు, ఉన్నాయి. మీరు మీ కాడికి వస్తే, మీ దగ్గరికి వస్తే వాటి తీరుస్తున్నారు. రైట్ సార్, మీరు అడిగిన ప్రశ్న వెరీ గుడ్. మా ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు తాలూకా హెడ్ క్వార్టర్స్ లో 75% డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే అన్అర్బనైజేషన్ ప్లానింగ్ వల్ల ఎటు పడితే అట సందులు, ఎట పడితే అట కాలువలు, ఎట పడితే అట కుళాయిలు వేసుకోవడంతో ఇంకోటి వచ్చేసి ప్రతి ఒక్కరు కాలువల పైన ఇల్లు కట్టుకునే సంస్కృతి ఉందన్నట్టు. ఆ కాలువలు క్లీన్ చేస్తేనే కదా మనకి రోగాలు లేకుండా ఉంటాయి. అదొక విషయం ఉంది. మాకు గ్రామ పంచాయతీకి ఫండ్ రావట్లేదని మేము కలెక్టర్ గారిని వెళ్ళి కలిసాము. సపరేట్ ఫండ్ ద్వారా మాకు ఒక 10 బోర్లు ఇచ్చాను అని అడిగాము, కానీ కలెక్టర్ గారు కూడా ఏం స్పందించాల కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు. దాని తర్వాత మేము గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా మళ్లించడంతో మా ఆలూరుకి రావాల్సినటువంటి 3 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అనేసి మేము భిక్షయాటన చేసాము. రాలా మాకేం. 6 భిక్షయాటన చేసిండే రోజు రాత్రే నా ఒక్క బుల్లెట్ గ్రామంలో చేసి ఎవరిని, ప్రజల దగ్గర పోయి మనం బాగు చేసుకుందామని. కరెక్ట్. మా గ్రామ పంచాయతీ నిధులు పోయినాయి, మీరన్నా భిక్ష ఇవ్వండి, మా ఊరికి ఏదైనా చేస్తాము అని. మీ ఆపోజిట్ నాయకులను కూడా అడిగారు, అడిగాం. ఎందుకంటే వార్డు మెంబర్లుగా గెలిచినా, సర్పంచ్ గా గెలిచినా, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళం, వాళ్ళ సమస్య తీరుస్తామని చెప్పుంటాం కాబట్టి మాకు వాళ్ళ ఇంటి డబ్బులు అడగల, మేము జయరామ్ అన్న డబ్బులు అడగల, జగన్ అన్న డబ్బులు అడగల. 14th ఫినాన్స్ కమిషన్ నుంచి 15th ఫినాన్స్ కమిషన్ నుంచి యాజ్ పర్ అమెండ్మెంట్ 73-74 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్ వితౌట్ నోటీస్ టు సర్పంచ్ గారికి తెలియకోకుండా మీరు డైవర్ట్ చేయడం ఎందుకు? ఇప్పుడు మేము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ప్రజలకు అభివృద్ధి అనేది ఏం చూపించాలి అనే విషయం పైన మేము వినూత్న రీతిలో భిక్షాటం చేస్తాం, చెత్త దోసాం. ఆ రోజు సాయంత్రమే నా బుల్లెట్ బండి ఎత్తుకుపోయారు. ఎవరు? అనామకులు. ఎఫ్ఐఆర్ ఇచ్చినాం. ఈ రోజు వరకు 2 years అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయింది. ఇంట్లో ఉన్న బండి, ఇంట్లో ఉండే బండి బుల్లెట్. ఇలా జరిగింది సార్. అయినా మేము ప్రజలకి మాట ఇచ్చాము అనేసి మేము ప్రజలకి అభివృద్ధి పని ఫండ్ ఉంటే తొందర చేసేవాళ్ళం, ఫండ్ లేకపోయినా స్లోగా మూవ్మెంట్ అయినా మేము చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఆ భిక్షాటనలో వచ్చిన డబ్బులతోనా? ఆ భిక్షాటంతో వచ్చిన డబ్బులు అనేది వినూత్న రీతిలో మేము ప్రభుత్వాన్ని విమర్శించేదాన్ని. ఆ రోజు 2000 వచ్చినాయి సార్. 2000లో ఇన్ని కావు కదా మీ గ్రామంలో. మా గ్రామం 2000 రూపాయలు వచ్చినాయి. 2000 రూపాయల్లో ఇన్ని కాలువలు వేయలేం కదా, ఇన్ని కుళాయిలు వేయలేం కదా, ఇన్ని కల్వర్టర్లు వేయలేం కదా. అయినా కూడా మీ సొంత డబ్బులతో మీ గ్రామాన్ని బాగు చేసుకున్నారు. అవును సార్. ఎంత ఖర్చు అయింది సార్? సార్ ఖర్చు అంటే నేను ఏరియా వైజ్ చెప్తాను చూడండి. ఇందిరానగర్ లో డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండలేదు. డ్రైనేజ్ ఫెసిలిటీ ఒక పక్క ఉన్నా కూడా డ్యామేజ్ అంతా అయింది. దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసి మేము డ్రైనేజ్ ఫెసిలిటీ క్రియేట్ చేసాం. ఇంకోటి గుంటకల్ రోడ్డుకి డమ్మర వీధి అనేసి ఒకటి ఉంది. అక్కడికి గతంలో పొద్దున్న మధ్యాహ్నం 12 గంటలకి నీళ్లు ఆ లైన్ కి ఆన్ చేస్తే రాత్రి 8 గంటలైనా కూడా వాళ్ళ ఇంటికి నీళ్లు చేరేవి కాదు. అయినా కూడా మేము సపరేట్ పైప్ లైన్, మెటల్ పైప్ లైన్, గ్రౌండ్ సిస్టమ్ కాకుండా ఆన్ ద గ్రౌండ్ వేసుకొని వెళ్ళి వాళ్ళకి ఫెసిలిటీ చేసాం. అదే డంబర్ వీధికి కాలువలు లేవు అంటే కాలువల ఫెసిలిటీ చేసాం. దాని తర్వాత సిద్ధేశ్వర కాలనీలో వచ్చేసి ఇక్కడ పల్లెలకు పోయే పైప్ లైన్, గ్రౌండ్ లెవెల్ పైప్ లైన్ ఉండేది, దానికి బొక్క పెట్టేసి నీళ్ళన్నీ వాళ్ళు పట్టుకునేవాళ్ళు, అంటే గుంతలో
పట్టుకునేసిన తర్వాత ఇంకా 24/7 ఆ నీళ్లు లీకేజ్ ఎయిర్ లై పారేది. దాన్ని మేము వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి అక్కడ దిమ్మెలు కట్టి ట్యాంకులు పెట్టి ఎవ్రీడే వాటర్ వదులుతున్నాం. అట్లా 3 ఏరియాస్ చేస్తున్నాం సార్. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విధంగా మేము ఫెసిలిటీ క్రియేట్ చేసి చేస్తున్నాం. మా డబ్బులు ఎప్పుడైనా రాని, మాకు బిల్లు ఎప్పుడైనా పడినాయి. సంవత్సరం 2 సంవత్సరాల కింద చేసినవి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మా డబ్బులు ఎప్పుడైనా రాని, ప్రజా సమస్యలు ఈ రోజే తీరిపోవాలా. ఈ డ్రైనేజీ బాగలేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఆ పిల్లలకి డెంగ్యూ జ్వరం గానీ, మలేరియా జ్వరం గానీ, డయేరియా గానీ వస్తా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ మనం అక్కడ వర్క్ చేపించాలనే ఉద్దేశంతో వర్క్ చేపించి వాళ్ళకి సమస్యలు ఆ రోజుకే తీరాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు సార్? చాలా పెట్టాను సార్. ఎంత అంటే చాలా వరకు పోయింది. అవన్నీ కూడా నెక్స్ట్ ఏమన్నా మా చంద్రబాబు నాయుడు సార్ వస్తే మీకు గ్రామ పంచాయతీలకు అంతా ఫండ్ ఇస్తామన్నాడు. ఆ ఫండ్ వస్తే మాకు కొంచెం రిలీఫ్ గా ఉంటది. లేకపోతే ఇంకా 25 వరకు మీ ఊరికి పెట్టారు. ఇంకా ఎక్కువ పెట్టాం సార్. ఇంకా ఏమొస్తుంది సార్? ఒక ప్యాకెట్ 310 రూపాయలు. ఒక్క సిమెంట్ మూట 310 రూపాయలు. ఎత్తేవాడికి కూలి 5 రూపాయలు, దించేవాడికి కూలి 5 రూపాయలు. ఒక్క లేబర్ కి రోజుకి 800 నుంచి 900. మీ సొంత డబ్బులే, మీ ఒక్కలియే? మా పాకెట్ నుంచే సార్. మీ ఒక్కలియేనా? ఇప్పుడు ప్రజలకు నన్ను చూసే కదా ఓటేసింది. ఇప్పుడు వేరే వాళ్ళని నేనేం షేర్ తీసుకోవాలా ఎవరి దగ్గర? ప్రజలు సంపాదించిన లేదా బయట వడ్డీకి తెచ్చారా? నేను అక్కడ వర్క్ చేస్తూ నాకు వచ్చే శాలరీస్ ద్వారా నేను చేస్తా ఉండే ప్రోగ్రామ్స్ సార్ ఇవన్నీ. సమస్యలకు పరిష్కారం. నేను వడ్డీ ఈ శాలరీ సంపాదించిందంతా ఇటు వెళ్ళిపోతుంటే ఇప్పుడన్నా బాధ అనిపించింది? ఎందుకురా మనం ఈ రొచ్చులో దిగాము, మన వల్ల మన ఫ్యామిలీ కూడా ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది, మన నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, పిల్లలు ఉన్నారు అని ఎప్పుడన్నా స్ట్రగుల్ అయ్యారా? సార్ అనిపించింది అసలు వద్దు మనకి వెళ్ళిపోదాం, హ్యాపీ ఉద్యోగం చేసుకుందాం, మనకు వద్దు ఈ గోళ? సార్ నాకు నా శ్రేయోభిలాషులు, నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెప్పిండేది ఇదే. ఇంత హై క్వాలిఫికేషన్ పెట్టుకునేసి, ఎంత మంచి ఉద్యోగం పెట్టుకొని, బెంగళూరులో కింగ్ సైజ్ లైఫ్ పెట్టుకొని నువ్వు ఇక్కడ వచ్చేసి పేడ దొక్కుంటూ వాళ్ళు వీళ్ళు అని ఎవరెవరిని అడుక్కుంటూ అన్ఎడ్యుకేటర్స్ అంతా కూడా తిట్టించుకుంటూ, ఎవడో చిల్లర నాయల్లో మందు తాగే వాళ్ళు వచ్చి నిన్ను ప్రశ్నించేటట్టు, నీ చొక్కా కాలర్ పట్టుకునేటట్టు అధికారం పక్షం వాళ్ళు వచ్చి నీ చొక్కా పట్టుకునేటట్టు నీకు ఇన్ని అవమానాలు అవసరమా? నువ్వు అనుకుంటే అమెరికాలో ఉండేవాడు, నువ్వు ఎందుకు వచ్చి ఆలూరులో ఉన్నావు అని చాలా మంది చెప్పారు. నాకు ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు, వాడైతే నువ్వు బస్సుల్లో ట్రైన్లలో తిరిగిండే డబ్బే 50 లక్షల పైన పోయింటది అంటాడు. అంత డబ్బు బస్సుల్లో ట్రైనుల్లో తిరిగిండే డబ్బే. ఆ శుక్రవారం నైట్, ఆదివారం నైట్ అంత డబ్బు, పిచ్చి డబ్బు అంత సంపాదించింది. మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు నేను నాగం చేస్తున్నావు ఏనాడు తిట్టలేదా సార్? నా మిసెస్, నేను జాబ్ చేసే వాళ్ళము, నా మిసెస్ ఏ రోజు నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు నాకు ఇవ్వకుండా అనేసి ఏ రోజు అడగలేదు. నీకు ప్రజాసేవ అంటే ఇష్టం. అప్పట్లో 2013లో మా అమ్మగారికి టికెట్ ఇస్తామని జయరామన్న ఈకపోవడంతో మా అమ్మని సర్పంచ్ గా నిలబెట్టి మా ఊరిని అభివృద్ధి చేద్దామని ఆ రోజు మేము సంకల్పించుకున్నాం. మా అమ్మగారు ఈ రోజు స్వర్గీయులైనా కూడా మా అక్కగారి రూపంలో మా అక్కని నిలబెట్టించి మా ఒక మార్కు చూపించాలి అభివృద్ధి పదంగానే. మినిస్టర్ నాకు ఎంపీపీ ఇస్తానో కూడా నాకు వద్దు, సర్పంచే కావాలని వచ్చి చేస్తున్నాం. ఇంత పెద్ద వ్యూలో నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నాను, నా డబ్బు పోతా ఉందనే బాధ నాకు ఎప్పుడు కలగలేదు. కానీ నా పరిస్థితి చూస్తా ఉంటే మాత్రం చాలా మంది బాధపడి నాకు ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా నాకు చాలా మంది మెసేజ్ చేశారు సార్. అంటే నువ్వు ఎందుకున్నావు? కోరికంతా మీది కాదు, మీ అమ్మగారి కోరిక. మా అమ్మగారి కోరిక పైన, అమ్మగారి కోరిక మేరకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. ఎస్ సార్. యాక్చువల్ గా మా అమ్మగారు వచ్చేసి టీచరు. ఎవరైనా పేదవాళ్ళు మా పిల్లోనికి చదివిపియాలని ఉంది, డబ్బులు లేవమ్మంటే మా అమ్మ సొంత ఖర్చులతోనే పలకాలు, పుస్తకాలు, పెన్నులు, డ్రెస్సులు కూడా తీయించేసి చదివించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఊర్లో 25% ఎన్ హీరమ్మ టీచర్ గారి స్టూడెంట్సే ఉంటారు. అంతమంది ఉన్నారు సార్ మా అమ్మ స్టూడెంట్స్. మరి ఇప్పుడు మీ అమ్మగారు టీచర్ సార్, అటువంటిప్పుడు ఎందుకు మనకు అవసరమా రాజకీయాలు అని చెప్పి అప్పట్లో చెప్పలేదా సార్? యాక్చువల్ గా మా అమ్మది సేవా స్వభావం ఎక్కువ. ఎవరైనా కూడా పండక్కి లేదనేసి వచ్చినా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పండక్కి, ఎవరైనా ఆడపిల్ల శ్రీమంతం ఉందమ్మా డబ్బులు లేదు కొంచెం కావాలన్నా కూడా అంగిట్లో చెప్పి మా అమ్మ నెలకి డబ్బులు కట్టేది. వాళ్ళ పాపకి శ్రీమంతం, వాళ్ళు సుఖంగా ఉండాలి, ఆ సంతోషం వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో మా అమ్మ డబ్బులు కట్టేది. పిల్ల పెండ్లన్నా కూడా సరుకులు ఇచ్చేది. అంటే ఆ
హెల్పింగ్ నేచర్ అనేది మా అమ్మ వారసత్వంగా అలాగే వచ్చింది. మా నాన్నగారు కూడా అడ్డు చెప్పలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు అడ్డు చెప్పలా. ఓకే మా అన్న ఏదో చేస్తున్నాడు, మా భర్త ఏమో చేస్తున్నాడు, చేసుకోనిలే. అయినా తనేమి అమ్మ సంపాదించింది అమ్ముకోలా, నాయన సంపాదించింది అమ్ముకోలా. తను కష్టపడ్డాడు, తను తెలివితో చేస్తున్నటువంటి పనికి వచ్చిన డబ్బుల్ని ప్రజలకు పెడతా ఉన్నాడు అనేసి అందరూ ఏమి నన్నేమే క్వశ్చన్ చేయలేదు సార్. అందరూ సపోర్ట్ ఉంది చేసుకుంటూ వచ్చారు అలాగా. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే, యువగలం లోకేష్ గారి పాదయాత్రలో కర్నూలు వచ్చినప్పుడు మీతో మాట్లాడారు, మీకు ఒక మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఏంటి అసలు ఆ మాట ఏమి ఇచ్చారు మీకు అక్కడ లోకేష్ గారు? ఇచ్చారు సార్, మాట ఇచ్చారు. అది టైం వచ్చినప్పుడు ఇప్పుడు అలా చెప్పరు, టైం వచ్చినప్పుడు చెప్తారు. చంద్రబాబు ఇప్పుడు ఈ సమస్యలన్నీ మీ లోకేష్ గారు కూడా చెప్పారు ఆ రోజు కర్నూలులో తిరుగుతున్నప్పుడు చెప్పారా? ఏమన్నారు ఆ రోజు? లోకేష్ అన్న మాకు చెప్పిండేది ఒకటే, ఆలూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాల తర్వాత టీడీపీని గెలిపించండి, నీటి సమస్య తీరుస్తాం, అభివృద్ధి ఏంటో ఆలూరుకి రుచి చూపిస్తాం, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. మినిస్టర్లు కాంగ్రెస్ నుంచి అయినారు, వైసీపీ నుంచి అయినారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 2,56,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో 1,30,000 మంది ఓటర్లు ఉన్నటువంటి మహిళా ఓటర్లకి సరైన వైద్య సదుపాయం లేనటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం. ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సమయానికి రాదు, అంబులెన్స్ వచ్చే టైంకి రోడ్డు బాగుండదు, రోడ్డు బాగుండే టైంకి అంబులెన్స్ రాదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆటోలో తీసుకెళ్లి ప్రసవించే ఆ తల్లిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసే లోపలే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్ మెడికల్ ఫెసిలిటీ జీరో. కాబట్టి మేము చెప్తా ఉండేది ప్రజలకు ఒకటే, 2024 ఎలక్షన్లో తెలుగుదేశానికి ఒక అవకాశం ఇవ్వండి. మన సమస్యల్ని మనమే పరిష్కరించాలి. కులాన్ని చూసి మతాన్ని చూసి ఓటేస్తే మన సమస్యలు మనకే ఉంటాయి. ఆ సమస్యల ద్వారా హాస్పిటల్కి పోయేటప్పుడు ఆ ఇంట్లో ప్రాణం పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ హాస్పిటల్ విలువ అంటే ఏంటి. ఆ రోడ్డు బాగుని ఉంటే మా పాప బతికుండేది, ఆ హాస్పిటల్లో డాక్టర్ ఉంటే మా పాప బతికుండేది అని కూతుర్ని పోగొట్టుకుంటే తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది, నాయకులకు తెలుస్తుంది. కాబట్టే మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఇప్పటి ఉండే పరిస్థితుల కంటే మెరుగైన పరిపాలన, మెరుగైన వసతులు మా ప్రభుత్వంలో ఉంటాయి. మీరు అంత గ్యారెంటీగా ఎందుకు చెప్తున్నారు అంటే, జయరామ్ గారు చూసుకుంటే ఇలాగే చెప్పారు అన్ని సమస్యలు తీరుతాయని. మరి చంద్రబాబు గారి మీద కూడా వీళ్ళు కూడా ఈ నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీడీపీ కూడా వాళ్ళు కూడా ఇలాగే చేయొచ్చు, మిమ్మల్ని మోసం చేయొచ్చుగా. ఓకే నేను చెప్పేది సార్, నేను చంద్రబాబు నాయుడు సార్ని డైరెక్ట్ గా కలిసినప్పుడు, లోకేష్ సార్ని డైరెక్ట్ గా కలిసినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ అవేర్నెస్ కానీ దే హ్యావ్ సమ్ అవేర్నెస్. మనం స్క్రాచ్ నుంచి మొదలు పెట్టా, ఓకే ఈ సమస్య ఇది ఉంది, దీనికి ఇది సొల్యూషన్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి విజనరీ లీడర్ సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎడారి ప్రాంతాన్ని ఈ రోజు హైటెక్ సిటీగా చేసినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. కరువు సీమలోనే అట్టడుగులో ఉన్నటువంటి అనంతపురం జిల్లాని ఈరోజు ఆటోమొబైల్ హబ్ గా చేసినటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఇన్ని ప్రాంతాలను చేసిన వాళ్ళు ఒక్కసారి మాకు 25 సంవత్సరాల తర్వాత గెలిపించినారు అనే కృతజ్ఞతతో మా ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యరు అనేది క్వశ్చన్ రావచ్చు, మీకు రావచ్చు. అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం మాకు, ఎందుకంటే కల్లారా చూస్తున్నాం. కియా ఈ రోజు ఇండియాలో కియా కారు ఎక్కడ రోడ్లలో తిరుగుతున్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి ఒక విజనరీ ద్వారా వచ్చిండే కారే కియా కార్. ఇప్పుడు బెంగళూరు కిషోర్ గారు అంటే ఆలూరు నియోజకవర్గంలో మొత్తం తెలుసు, యువతకి తెలుసు, మొత్తానికి తెలుసు, ప్రజలకి తెలుసు, పేదవాళ్ళు ఎవరు ఉంటే అక్కడ మెయిన్ గా యువత ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు బెంగళూరు కిషోర్ గారిని. అవును సార్. బెంగళూరు కిషోర్ బాగా చదువుకున్న వ్యక్తి అనేది వరంగల్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. బెంగళూరు కిషోర్ అలాంటి ఇప్పుడు యువత ఆలూరులో కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యి బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు, యువత కూడా ఉన్నారు. వాళ్ళకి బెంగళూరు కిషోర్ వాళ్ళ కోసం ఏం చేశాడు, వాళ్ళకి సలహాలు ఏమి ఇచ్చాడు సార్? బెంగళూరు కిషోర్ డిగ్రీ చదివిన వాళ్ళకి, దాని తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మేము ఇక్కడ ఇండస్ట్రీ పడాలంటే చంద్రబాబు నాయుడు సార్ రావాలా, మన ఇంట్లో నిరుద్యోగత ఉంది, యువగలం స్కీమ్స్ కింద 3,000 రూపాయలు నెలకి ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఏరియాకి ఒక ఫ్యాక్టరీ పడిందంటే మనకు నిరుద్యోగాలకి ఉద్యోగాలు కల్పిస్తారు అనేది మేము పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం సార్. ఇంకోటి మా చంద్రబాబు నాయుడు సార్ వస్తే 90%
రైతాంగంలో ఉన్నటువంటి మా ప్రజలు నగరడోనా రిజర్వాయర్ నగరడోనా రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతే ఈ నగరడోనా బెల్ట్ కంతా కూడా ఈ ఆయకట్టు కంతా కూడా నీళ్లు వస్తాయి. దాని తర్వాత వేదవతి 8 TMC DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో 8 TMCలు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓన్లీ 3 TMCలు కుదించారు. మరి మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని 8 TMCలు చేస్తాం. ఈ రోజు మా ఆలూరు తాలూకాలో ఉన్నటువంటి కోట్ల సుజాతమ్మ గారు కాంగ్రెస్ ని వీడి వాళ్ళు టీడీపీకి వచ్చేటప్పుడు ఆలూరు నియోజకవర్గానికి నగరడోన్ రిజర్వాయర్ వేదవతి రిజర్వాయర్ మాకు చేస్తానంటేనే మేము టీడీపీకి వస్తామని ఆ రోజు వాగ్దానం చేసి వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి సుముఖతంగా 2019లో వాళ్ళని పార్టీలో చేర్చుకొని దాని తర్వాత వాళ్ళు చెప్పిన విధానంగానే ఆ రోజే 200 crores రిలీజ్ చేశారు వేదవతికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అడుగున పడిపోయింది. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది సార్. ఇక్కడ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ గారు అటువైపు నుంచి మీకు ఎలా ఉంది, రిలేషన్ ఎలా ఉంది, బాండింగ్ బానే ఉందా, కలుపుకుంటూ పోయే గుణమేనా? సార్ కోట్ల సుజాతమ్మ గారు కలుపుకుంటూ వెళ్ళే గుణమే సార్. మేమేమంటే ఎక్కడైనా కూడా పక్కన చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చెప్పకపోని మేము పార్టీకి పనిచేస్తున్నాం, ఇన్ఛార్జికి పనిచేస్తాం. పార్టీ గెలిస్తే మన సమస్యలు తీరుతాయి, మన ప్రాంతం సమస్యలు తీరుతాయి. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉండేవాడిని. ప్రజలకు వెళ్ళి నీ ఇంటి దగ్గర కాలువ లేదా, నీకు కుళాయి లేదా, నీకు నీళ్లు లేవా అని అడిగే వ్యక్తిని. కాబట్టి నేను పార్టీకి ఓటేస్తే, పార్టీ గెలిస్తే మన ప్రజలకి సమస్య తీర్చొచ్చు. యాజ్ ఎ ఫ్రంట్ లైన్ వారియర్ గా ముందుండి నేను ప్రజలు తీర్చొచ్చు, ప్రజల సమస్యలు తీర్చొచ్చు అనే ఉద్దేశంతో నేను ముందు వెళ్తున్నాను. భవిష్యత్తులో కూడా మా ఇన్ఛార్జీలు గాని అందరు కూడా నన్ను చేరదీస్తారనేసి ఆశావాహం వ్యక్తం చేస్తున్నాం సార్. కానీ ప్రజల్లో అయితే మేము ఉంటాం. ఈ రోజు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆదరణ, ఆప్యాయత, ఓటు రూపంలో నా మీద చూపించినటువంటి నమ్మకం. ఈ నమ్మకాన్ని నిన్ను నిలబెట్టుకోవాలన్నప్పుడు పలానా ఆలూరులో బెంగళూరు కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ అక్కగారిని సర్పంచ్గా నిలబెట్టించి నిధులు లేకపోయినా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అని మీరు ఆ చెవిన ఈ చెవిన అలా మాట మాట్లాడడంతో మీ చెవిన పడింది. కాబట్టి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. సో అలాంటి వాళ్ళ ప్రజలకి నేను కృతజ్ఞతగా ఉండి నా సౌకర్యాలు, నా సౌలభ్యానికి నేను చూసుకొని ఇంట్లో గ్రైనేట్, ఏసీ పెట్టించుకొని ఉండాలంటే ఉండొచ్చు సార్. కానీ నాకు నా ఒక్క క్షేమం కంటే ప్రజాక్షేమమే ముఖ్యం. ప్రజల్లో ఉండే మనిషిని, ప్రజలకు సేవ చేసేదానికే వచ్చిన వాడిని. కాబట్టి ఈ ఇల్లు ఆపేసి ప్రజలకి ఉండే సమస్యల పట్ల చేస్తున్నాం సార్. సూపర్ సార్. 2020లో మీరు వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అసలు టీడీపీలోకి ఎవరు ఆహ్వానించారు, లేకపోతే మీరే వెళ్ళి అడిగారు ఎవరినన్నా? సార్ టీడీపీలోకి ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో జయరాం గారు మాకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో నేను ఇండిపెండెంట్ గా చేయాలనుకోవడం వాస్తవమే. ఎందుకంటే ప్రజల్లో నాకున్నటువంటి నమ్మకము, ప్రజలకి నేను ఇచ్చినటువంటి భరోసా నేను చేయాలని ఫిక్స్ అయ్యాను. బట్ అదే టైంలో మా పెద్ద ఆయన దేవేంద్రప్ప గారు 40 years తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. దాని తర్వాత మాజీ ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం మల్లికార్జున అన్నగారు మాకు అవకాశం కల్పించారు. ఆ రోజు పార్టీలో చేరేటప్పుడు కూడా బెంగళూరు కిషోర్ గెలిచిన తర్వాత మళ్ళీ జయరాం గూటికి వెళ్ళిపోతాడు అనేసి చెప్పారు. ఎందుకంటే బెంగళూరు కిషోర్ చాలా వర్కులు చేశాడు, బిల్స్ అన్ని ఆగిపోయినాయి, డబ్బు కోసమన్నా పోతాడు అని అడిగారు. మేము ఆ రోజే మాట ఇచ్చాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము తెలుగుదేశం పార్టీని వదిలి పెట్టి వెళ్ళాం, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాం, తెలుగుదేశంలోనే ఉంటామని మాట ఇచ్చాం. అదే విధంగానే కోట్ల సుజాతమ్మ గారి ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరాం. ఆ మాటకి కట్టుబడే ఈ రోజుకున్నాం, భవిష్యత్తులో కూడా అదే మాటకి కట్టుబడే ఉంటాం. మెయిన్ గా మీ ఆలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? మెయిన్ గా మీ ఆలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు మీ దగ్గర ఉన్నాయా? మా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య, హాస్పిటల్ వసతి లేకపోవడం, ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి హామీ కూలీలకు పోతా ఉన్నారు, రైతాంగానికి నీళ్లు లేవు,
రైతాంగంలో చేసినటువంటి అరాకొర వర్షం కురిసినటువంటి పంట వేస్తే జింకల బెడ ద్వారా రైతాంగం నష్టపోతా ఉంది. దాని తర్వాత డూప్లికేట్ సీడ్స్ చాలా మంది తీసుకునేసి రైతాంగం అనేది కుదేలు అయిపోతా ఉంది. పండించిండే పంటకు కూడా గిట్టుబాటు ధర లేకోకున్నటువంటి ప్రాంతం. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు చదువుకోవాలని ఎంతో మంది ఉన్నా కూడా ఉన్నత విద్యని అభ్యసించలేక అల్లాడిపోతా ఉన్నారు. సో ఇలాంటిది సెక్షన్ వైజ్ రైతాంగానికి ఇది, స్త్రీలకి ఇది, విద్యార్థులకి ఈ సమస్య, రవాణా సమస్య, రోడ్డు సమస్య, ఇలాంటి సమస్యలన్నీ గుమ్మకూడిండే నియోజకవర్గమే ఆలూరు నియోజకవర్గం. మెయిన్ గా అయితే మీరు చూసుకున్నట్లయితే 12 సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీ నియోజకవర్గంలో, మెయిన్ సమస్యలు. సో ఈ 12 సమస్యలకి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేసిన తర్వాత, ఈ రోజు ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట శివతమ్మ గారికే టికెట్ అనేసి అంటా ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా నగరంలోని రిజర్వాయర్ కానీ, ఈ జింకల పార్క్ కానీ, ఇలాంటివి ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో వాటిపైన స్పందించి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు అనేది నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టినట్టు మా చర్యలు, మా ఒక్క నడవడిక ఉంటుంది. ఒకవేళ కోట్ల సుజాతమ్మ గారికి టికెట్ ఇచ్చి గెలిచి ఇవన్నీ చేపించేసుకుంటారు, అదంతా ఓకే. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినా, కోట్ల సుజాతమ్మ గారు ఓడిపోయినా, టికెట్ ఇచ్చి ఓడిపోయినా తర్వాత ఇక్కడ క్యాండిడేట్లు చూసుకుంటే గట్టిగా పోటీ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఎవరికి? వైసీపీకి. మీరు వైసీపీలోనే ఉంటారా, అప్పుడు టీడీపీలోనే ఉంటారా? ఖచ్చితంగా టీడీపీలోనే ఉంటాం సార్. అప్పుడు మారరు. ఒకవేళ ఇవన్నీ చూసుకొని చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ రేపొద్దున మీరు 2009లో ఉన్నప్పుడు రాజకీయాల సంగతి ఎంత, మీ ప్రొఫైల్ అంతా అక్కడికి వెళ్ళింది అనుకోండి, లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ హైకమాండ్ మీకు పార్టీ టికెట్ ఇస్తే తీసుకుంటారా పార్టీ టికెట్? సార్ ఇప్పుడు ఇమ్మీడియట్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆశావాహులు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో శ్రీమూర్తి సుజాతమ్మ గారు తన పుట్టినీళ్ళు అయినటువంటి ఈ నియోజకవర్గంకి ఏదో చేయాలని ఉంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము మద్దతు ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో వాళ్ళకిచ్చి గెలిపించుకొని ప్రజల మధ్యలో అభివృద్ధి అనేది వాళ్ళ సమక్షంలో చేసి, మా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ప్రజా సమస్యలు తీర్చి, భవిష్యత్తులో మళ్ళా అధిష్టానం గాని, కార్యకర్తలు గాని, ప్రజలు అధిష్టానం మమ్మల్ని ఆజ్ఞాపించి కార్యకర్తల సహకారంతో ప్రజల అభిష్టం మేరకు మీరు నిలబడండి అంటే ఖచ్చితంగా రేసులో ఉంటాం. ఒకవేళ ఇప్పుడు 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆలూరులో అధికారంలోకి వచ్చింది అనుకోండి, బెంగళూరు కిషోర్ మేధావి, ఇప్పటి వరకు మేధావి, తర్వాత మేతావులా తయారవుతాడా? మేతావులా అయ్యేవాడంటే ఇప్పుడు ఆల్రెడీ నేను సిట్టింగ్ సర్పంచ్ సార్, మా అక్క గారు సిట్టింగ్ సర్పంచ్. ఈ రోజు మేము వాటిని రాబట్టడం కోసమే మేతావులా తయారవుతాడేమో. అదే నేను చెప్తాను. ఈ రోజు మా అక్క గారు సర్పంచ్, మేము గెలిచిన తర్వాత మినిస్టర్ గారే ఆఫర్ ఇచ్చారు. నేను మేత మేసే ఆవుని, మేధావిగా ఉండేవాడిని, మేత మేసే ఆవుగా ఉండేవాడిని అయితే నేను ఆ రోజే పోయేవాడిని మేత మేసేది. ఈ రోజు మా టీడీపీ ప్రభుత్వం వస్తే మా సర్పంచ్ పదవి 2 సంవత్సరాల కాలమే ఉంటది. కానీ ఆ రోజు మేము గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉండింది. నేను మేత మేసే ఆవునే అంటే వైసీపీలోకి పోయేస్తే మేత మేసేవాడిని కదా. ఎక్కడైనా మేతే అన్నప్పుడు టీడీపీ అయితేనే. కానీ మిమ్మల్ని అక్కడ రానిలేదేమో. మినిస్టర్ గారే ఫోన్ చేసి రమ్మన్నారు, మినిస్టర్ గారే మమ్మల్ని ఆహ్వానించారు, మినిస్టర్ తమ్ముడు గారు ఆహ్వానించారు, మళ్ళీ జయరాం గారు. మరి కానీ కట్టుబడి ఉన్నాము, మాట కట్టుబడి ఉన్నాము, ప్రజలకి ఇచ్చిండే ప్రమాణాలకి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మాకు పైసలు ముఖ్యం కాదు, ప్రజలకు ఇచ్చిండే మాట ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనేసి ఒక చదువుకోండే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే సమస్యల పైన పోరాడతాడా, మనుషుల పైన పోరాడతాడంటే సమస్యల పైన పోరాడతాడు అనేసి నిలువెత్త నిదర్శనంగా ఉండాలి అనేదే మా ఒక తపన, తాపత్రయం అన్ని. అదే విధంగానే మేము ప్రజల మధ్యలో నడుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా H6 ఛానల్కి ఇచ్చి మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. భవిష్యత్తులో మీరు మంచి నాయకుడిగా మిమ్మల్ని టీడీపీ చూడాలని మనస్ఫూర్తిగా H6 నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రమ్ మై ఎండ్ వన్ రిక్వెస్ట్, నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ సార్, మీ H6 మేనేజ్మెంట్ గారికి, మీ H6 స్టాఫ్ మెంబర్స్కి, మీ H6 వీక్షకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మా పక్క నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ H6 వారికి, మాది అట్టడుగున ఉన్నటువంటి నియోజకవర్గం, ఇక్కడ
సమస్యలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. మా నియోజకవర్గ సమస్యలు కూడా మీరు ప్రజలకి చూపించి, అధికారులకు చూపించి, భవిష్యత్తులో కూడా మీరు ఎల్లప్పుడూ మా సమస్యను పరిష్కరించే విధంగా మాకు తోడ్పడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ అందరికీ కూడా ఇంత దూరం వచ్చి మా ఒక్క ఇంటర్వ్యూ స్వీకరించినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేశ్ అన్న ఓ పోరు కెరటమితడు.